అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ఈ వీడియోలో పోషకాలతో నిండి ఉన్న జొన్న పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. మీకు తెలుసా, జొన్నల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్లు అధికంగా ఉండటం వల్ల, చాలా పోషకాలు ఉండటం వల్ల ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. అలాగే దీంట్లో గ్లూటన్ ఉండకపోవడం వల్ల గోధుమలకు ఆల్టర్నేటివ్గా కూడా తీసుకోవచ్చు. ఇది ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల డైజెషన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాంటి ఎన్నో పోషకాలు ఉన్నటువంటి ఈ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు జొన్నలు రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే వాటర్ తీసేసి ఇలా ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకొని కొద్దిగా డ్రై అయ్యాక మిక్సీలో వేసుకొని సన్నని రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న జొన్న రవ్వను ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా ఏమీ ఉండలు లేకుండా చేత్తో మెదుపుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో ఒక కప్పు జొన్నలకి 4 కప్పుల వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యాక 2 ఇలాచీలు ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. కొద్దిగా రవ్వ వేసుకుంటూ ఒక్కొక్క సైడు గరిటెతో కలుపుతూ మొత్తం వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ 10 మినిట్స్ తర్వాత ఇలా దగ్గర పడుతుంది. ఈ టైంలో 500 ml పాలు కూడా పోసుకొని ఉడికించుకున్నాక 2 కప్పుల, 1 కప్పు జొన్నలకి 2 కప్పుల బెల్లం పడుతుంది. బెల్లం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గరిటెతో మెదుపుతూ మిక్స్ చేసుకుంటూ మూత పెట్టేసి ఉడికించుకోవడమే. నేను ఇక్కడ బెల్లం అనేది కొద్దిగా పౌడర్ అండ్ కొద్దిగా క్యూబ్స్ తీసుకున్నాను. మీకు ఏది అందుబాటులో ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. కొద్దిసేపటికి ఇలా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడంగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. ఇప్పుడు పక్కన కొద్దిగా ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని దానిలో 4 జీడిపప్పు పలుకులు అలాగే ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసి ఇవి బాగా దోరగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ పెట్టుకున్న పాయసంలో వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎప్పుడు రైస్తో కాకుండా ఇలా హెల్దీ వేలో కూడా పాయసాన్ని ట్రై చేయొచ్చు. చాలా అద్భుతంగా అమృతంలా ఉంటుంది రుచి. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. మరొక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు గెట్ ఇన్స్పైర్డ్ అండ్ ఇన్స్పైర్ అదర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.